నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. గుట్లవల్లేరు మండలం అంగులూరు గ్రామంలో భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించిన టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెనుగండ్ల రాము. మరో 3 నెలల్లో జనసేన టీడీపీ సంయుక్త ప్రభుత్వం రాబోతుందని తెలిపిన రావి వెంకటేశ్వరరావు. ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా లక్షల రూపాయల కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్న మహానేత జగన్మోహన్ రెడ్డి అంటూ కొనియాడిన కొడాలి నాని. టెలికాన్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ వైద్య సేవలను ప్రారంభించిన ఎమ్మెల్యే కొడాలి నాని. బీసీల అభ్యున్నతి కేవలం తెలుగుదేశం పార్టీతో మాత్రమే సాధ్యమవుతుందని తెలిపిన టీడీపీ పట్టణ అధ్యక్షులు రాంబాబు. జైహో బీసీ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరి వెళ్లిన టీడీపీ నేతలు, కార్యకర్తలు. కృష్ణా జిల్లా గుడ్లవెల్లేరు మండలంలో గుడివాడ టీడీపీ ఇన్ఛార్జ్ వెనుగండ్ల రాము ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాలు 2వ రోజుకు చేరుకున్నాయి. కార్యక్రమంలో భాగంగా అంగులూరు గ్రామంలో టీడీపీ జనసేన శ్రేణులతో కలిసి ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో రాము పాల్గొన్నారు. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ టీడీపీ మినీ మేనిఫెస్టో పథకాలను ప్రజలకు వివరించారు. చంద్రబాబు నాయుడు నాయకత్వానికి గ్రామాన ప్రజలు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నారని, సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విజయం తథ్యమని రాము అన్నారు. తప్పకుండా 3 నెలల్లో టీడీపీ జనసేన సంయుక్త ప్రభుత్వం ఏర్పడి ప్రజలకు అండగా నిలుస్తుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, గుడివాడ జనసేన ఇన్ఛార్జ్ బురగడ్డ శ్రీకాంత్, పాలంకి సారథి, సందు పవన్, సాయిన పుష్పావతి, లింగం చిట్టిబాబు, నియోజకవర్గ టీడీపీ జనసేన ముఖ్య నాయకులు పాల్గొన్నారు. భవిష్యత్ గ్యారంటీ ఈ ప్రచారంలో భాగంగా అంగులూరు గ్రామంలో పూర్తిగా పర్యటిస్తా ఉన్నాం. ఈరోజు ఒక్కొక్క ఇంటికి వెళ్ళి మహాశక్తి పథకం కింద ఏమొస్తుంది, ఆడబిడ్డ అనేది కింద ప్రతి ఒక్కరికి 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి 1500 రూపాయలు నెలకి, అలాగే తల్లికి వందనం కింద ఏడాదికి 15,000 ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి, అలాగే దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా, అలాగే ఉచిత బస్సు ప్రయాణం, మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారు. అన్నదాత పథకం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. 20,000 ప్రతి రైతుకి 20,000 ఆర్థిక సహాయం ఇస్తారని చెప్పారు. అలాగే ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకి 20 లక్షల ఉద్యోగాలు, అలాగే యువగళం నిధి నుంచి ఉద్యోగం వచ్చేదాకా 3,000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి ఇవ్వటం జరుగుతుందనేది, బీసీలకు ఇప్పుడు దాకా లేని రక్షణ చట్టం తీసుకురావాలనేది ఈ ఇంటింటికి నీరు పథకం మీదే కాకుండా పూర్ టు రిచ్ అనేది కూడా అందరికీ చాలా చాలా పేదలను సంపన్నం చేస్తామనే చంద్రబాబు గారి వాగ్దానం. అంటే 5 ఏళ్లలో ప్రతి ఒక్కరి ఆదాయం రెట్టింపు అయ్యేట్టుగా చేస్తామనేది చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఈ మేనిఫెస్టో ఏదైతే ఉందో, మినీ మేనిఫెస్టో, ఈ భవిష్యత్తు గ్యారంటీ కింద ప్రజలందరికీ వివరించడం జరుగుతుంది. వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. దీంట్లో వాళ్ళు ఏం మిస్ అయ్యారు అనేది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకుంటా ఉన్నారు. ఇంతకుముందు మా ఇద్దరు పిల్లలు ఉంటే ఒకళ్ళనే చదివించుకోవాల్సిన పరిస్థితి. అలాగే రకరకాల బీసీ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎస్సీలు ఎంత నష్టపోయారో వాళ్ళే వివరంగా చెప్తా ఉన్నారు. బీసీలకి అయితే అసలు దారుణమైన నష్టం జరిగింది, దుర్మార్గమైన పరిపాలన జరుగుతూ ఉంది ఇక్కడ అనేది వాళ్ళే చెప్తా ఉన్నారు. అలాగే ఈ 4 ఏళ్లలో ఒక్కసారి కూడా కనపడిన ఎమ్మెల్యే గురించి కూడా బాధలు చెప్తా ఉన్నారు. రోడ్ల పరిస్థితి వివరిస్తూ ఉన్నారు. చాలా ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్గా చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. ఈ పథకాలు దాంతో చాలా అద్భుతమైన రెస్పాన్స్. 5 ఏళ్లలో ఈ 5 ఏళ్లలో పూర్ టు రిచ్ అనే ప్రోగ్రామ్ కూడా అందరూ చాలా ఆదరిస్తూ ఉన్నారు. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టినందుకు చంద్రబాబు గారిని అభినందిస్తూ, అలాగే ఈసారి చంద్రబాబు గారిని అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరాన్ని ప్రజలందరూ గుర్తించారు. వాళ్ళందరూ హర్షాతిరేకంగా మాతో పాటు వచ్చిన
ప్రతి ఒక్కరూ ముందుకు వస్తా ఈ ఈ ప్రభుత్వాన్ని మాత్రం ఓడగొడతామని ప్రతిజ్ఞ చేస్తా ముందుకు కదులుతా ఉన్నారు. అందరికీ నమస్కారాలు చేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నమస్కారం చేసుకుంటూ మా జనసేన నాయకులు కూడా చాలా ఉత్సాహంగా మొత్తం కార్యక్రమం మొత్తంలో పాల్గొనడంతో విజయవంతంగా నడుస్తూ ఉంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు గుడ్లవల్లేరు మండలంలో రెండో రోజు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని కొనసాగుతుంది. ఇక్కడ గ్రామంలో పెద్ద ఎత్తున పేద బడుగు బలహీన వర్గాలన్నీ కూడా ఏకమై ఈ రోజున ఈ యొక్క పాదయాత్ర పరిచయ కార్యక్రమం కూడా కొనసాగుతుంది. ఈరోజు మనం చూసుకుంటే ఇవాళ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో మనందరికీ కళ్ళకు కనబడుతుంది. ఈరోజు అనేక తప్పుడు విధానాలు తీసుకొచ్చి ప్రజాస్వామ్యం కూనీ చేసి ఎవరిని మాట్లాడే హక్కు లేకుండా ఒక రాజరిక రాజ్యాన్ని కొనసాగుతుంది మన రాష్ట్రంలో. ఇన్ని కూడా ఆలోచించాలి. ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్న గుడివాడ నియోజక ప్రజల్ని 20 ఏళ్ళ నుంచి ఒక చేతకాని దద్దం నేనుకుంటున్నాం. మీ గ్రామం ఎన్నిసార్లు వచ్చాడో ఒకసారి ఆలోచించండి. ఈ 5 ఏళ్లలో ఒక్కసారి కూడా వచ్చాడు. వాళ్ళు మీ గ్రామానికి దగ్గర 5-6 సార్లు నేను పర్యటన చేశాను. మీ యొక్క సమస్యలు పూర్తిగా తెలుసుకున్నాం. రాబోయే రోజు తప్పకుండా ఎవరికైతే ఇబ్బందులు అన్నీ కూడా సరి చేస్తామని చెప్పి మాటిస్తున్నా. అలాగే ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇవాళ నవరత్నాల పేరుతో దగా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఇవన్నీ కొత్తగా ఇచ్చేదేమీ లేదు. గతంలో అనేక ప్రభుత్వాలు వచ్చినాయి. స్వర్గీయ నందమూరి తారక రామారావు స్టార్ట్ చేసిన పెన్షన్ కానీ, బాబు గారు చేసిన ఫీ రీయింబర్స్మెంట్ కానీ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేశాం. వాళ్ళు ఎన్ని పేర్లు మార్చి ప్రజలను మోసం చేస్తానికి ప్రయత్నం చేస్తారు జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా వాళ్ళ జివో నెంబర్ 27 తీసుకొచ్చాడు. ఏం చేద్దామని దాంతో మన ఆస్తులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆధీనంలో తీసుకుని మోసం చేస్తానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇవన్నీ కూడా తప్పుడు ప్రజాస్వామ్యంలో ఎక్కడ కూడా ఇటువంటి విధానాలు లేవు. భారతదేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి. ఎక్కడా కూడా ఇటువంటి పరిపాలన, రాక్షస పాలన, ఇవాళ ఈ విధంగా ధ్వంసం చేసే విధానం ఎన్ని కూడా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజున పేద వర్గాలు మాట్లాడే హక్కు లేకుండా చేశాడు. నిన్న ఒక ఉదాహరణకి ఒక బీసీ మీటింగ్ పెట్టుకున్నాం మేము, పార్టీ మీటింగ్ పెట్టుకుంటే అక్కడ ఒక అతను వైఎస్ఆర్సీపీ అతను ఈ విధానం ఖండిస్తే ఎమ్మటే అతను సస్పెండ్ చేయడం జరిగింది. వితిన్ సెకండ్స్, చెప్పిన గంటలోనే సస్పెండ్ చేశాడు. ఇంత దుర్మార్గంగా పాలన సాగుతుంది. అంటే ఎక్కడికి తీసుకెళ్తున్నాడు రాష్ట్రాన్ని? మన భవిష్యత్తు కానీ మన పిల్లల భవిష్యత్తు కానీ భద్రంగా ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అవసరం. రాష్ట్రానికి చాలా అవసరం. ఇవాళ పక్కన రాజధాని లేదు, పోలవరం లేదు, పరిశ్రమలు లేవు. అసలు ఏం చేద్దాం? నేను ధ్వంసం చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు. 20 సంవత్సరాలు వెనకబడిపోయాము రాష్ట్రం. దయచేసి రాష్ట్ర ప్రజలను కానీ గుడివాడ నియోజక ప్రజలను కానీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇటువంటి దుర్మార్గమైన పరిపాలనని అంతం చేయండి. కొడాలి నానిని ఓడగొట్టండి. ఎందుకంటే ఈ రోజున ఈ 5 సంవత్సరాల్లో మంత్రి అయిన తర్వాత వాళ్ళ ఆస్తుల్ని ధ్వంసం చేసి, కబ్జా చేసి, ఇసుక అమ్ముకుని, మట్టి అమ్ముకుని, ప్యాకెట్లు పెట్టి, క్యాజినోలు పెట్టి ఈ విధంగా సంపాదించాడు. 5,000 కోట్లు సంపాదించాడు. నేను చాలాసార్లు చెప్తున్నా ప్రజలకి, ఎవరో నమ్మట్లకి. ఇవాళ 5,000 కోట్లు వాళ్ళు దోసుకుని కళ్ళు నెత్తి ఎక్కి మాట్లాడుతున్నాడు. ఇంత దుర్మార్గంగా మాట్లాడితే ఆలోచన చేయండి. ఇప్పుడు కానీ మన అడ్డుకట్టు వేయకపోతే మన గుడివాడ నియోజకవర్గం ఇంకా వెనకబడిపోతాం. దయచేసి కళ్ళు తెరవండి. ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నా, ఇటువంటి దుర్మార్గమైన పాలన అంతం చేయకపోతే మనం నష్టపోయేది మనమే. మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలో ఉంటుంది. వాళ్ళ పరిశ్రమలు ఉన్నాయి, పారిపోతున్నాయి. కొత్త తెచ్చే దేవుడు ఎరుగు. ఉన్న పరిశ్రమలు పారిపోతుంటే ఆ విధానంగా వాళ్ళ యొక్క పేమెంట్స్ కోసం, డబ్బులు లంచం కోసం భయపడి పారిపోతున్నారు. ఎన్ని కూడా ఆలోచన చేయకపోతే చాలా నష్టపోదాం. దయచేసి ఈ గ్రామ ప్రజలందరూ కూడా అందరూ ఒక తాటి మీదకి వచ్చి ముక్త కంఠంతో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కావాలి. ఆయన యొక్క సేవలు మన రాష్ట్రానికి చాలా అవసరం. అది గుర్తుపెట్టుకుని రాముని గెలిపించాల్సిన కోరుతూ సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరు మండలం అంగులూరు గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే కార్యక్రమం ద్వారా తెలుగుదేశం నాయకులు సోదరులు వెనిగండ్ల రాము గారు, అలాగే శ్రీ రావి వెంకటేశ్వరరావు గారు ఆధ్వర్యంలో ఈ రోజున జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం విజయవంతంగా నడుస్తూ ఉంది. ఈ రోజున ఈ యొక్క పాదయాత్రలో ప్రజలు అనేకమైనటువంటి సమస్యలు ఈ రోజున మా ముందు తెలియపరుస్తున్నారు. ఇవన్నీ కూడా గత
20 సంవత్సరాలుగా ఉన్న ఎమ్మెల్యే కొడాలి నాని ఈరోజు ఒక్కరోజు కూడా ఈ యొక్క గ్రామంలో పర్యటించకపోవటం, ఈ ఒక్క సమస్య మీద కూడా స్పందించకపోవటం ఈ రోజున చాలా విచారకరం. ఎందుకంటే నేను ఉన్నానని చెప్పి చెప్పుకునే ఈ యొక్క ఎమ్మెల్యే కొడాలి నాని ఇంతవరకు కూడా ఏ ఒక్క సమస్య మీద కూడా స్పందించకపోవటం చాలా బాధాకరం. కాబట్టి ఖచ్చితంగా రేపొద్దున్న రాబో రోజుల్లో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడంగానే పేద ప్రజలకి, దళితులకి, బడుగు బలహీన వర్గాల అందరికీ కూడా ఈ యొక్క ప్రభుత్వం అండగా ఉంటది. కాబట్టి మనందరం కూడా రాబో రోజుల్లో ఈ యొక్క 20 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్న మన యొక్క దౌర్భాగ్యాన్ని ఇప్పటికైనా వదిలించుకుని శ్రీ వెనిగండ్ల రాము గారి నాయకత్వంలో వెనిగండ్ల రాము గారిని గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిపించుకుని మన యొక్క కష్టాలన్నీ కూడా గట్టెక్కే విధంగా మనందరం కూడా కృషి చేయాలని చెప్పి, అలాగే ఈ రోజున జనసేన పార్టీ నాయకులందరూ కూడా ఈ రోజున ఈ యొక్క అంగళూరు గ్రామం వచ్చారు. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా సాయిన్ పుష్పావతి గారు కూడా ఈ రోజున ఇక్కడ పాల్గొనడం, మహిళలందరూ కూడా పాల్గొనడం చాలా మంచి శుభ పరిణామం. ఖచ్చితంగా ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారని చెప్పి అనడానికే ఈ రోజున ఈ యొక్క పాదయాత్రలో ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టారని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. జై జనసేన, జై తెలుగు. ఈ రోజున మన గుడ్లవల్లేరు మండలం అంగళూరు గ్రామంలో రెండో రోజు జనసేన, జన సైనికులు, మా తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు రావి వెంకటేశ్వరరావు, వెనిగళ్ల రాము గారు, మరి ముఖ్య నాయకులు అందరం కూడా జనసేన నాయకులు ఫస్ట్ చెప్పేస్తానండి. మా జనసేన సైనికులు అందరం కూడా మరి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి మరి ఈ అధర్మ ప్రభుత్వానికి, ఈ దుర్మార్గ పరిపాలనకి మరి బుద్ధి చెప్పాలి, చరమగీతం పాడాలని ప్రతి ఇంటికి మేము వెళ్తుంటే అందరూ కూడా మాకు ఎదురొస్తున్నారు. ఎందుకంటే అమ్మా ఈ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు, అంతా శూన్యం, ఊరికే మాయ మాటలు చెప్పాడు, మహిళలకు మరీ మాయ మాటలు చెప్పాడు, ఏమీ లేదు. మన మహిళలను అందరం కూడా ఏకతాటిగా ఈసారి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుని, అదే విధంగా మన నియోజకవర్గంలో రాము గారిని గెలిపించుకుని మనందరం కూడా సుఖ సంతోషాలతో ఉండాలమ్మా. ఎందుకనంటే ఆయన చెప్పిన అబద్ధపు మాటలు మీ మహిళల్ని అమ్మ, అక్కలు, అమ్మలు, చెల్లెలు అని ముద్దులు పెట్టాడు, కానీ ఏ ఒక్కటి కూడా మాకు నెరవేర్చలేదు. కాబట్టి మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి మేమందరం ఒక్క మాటతో ఉండి ప్రతి గ్రామం కూడా మేము ఆయనకి ఓట్లేసి గెలిపించుకుంటామమ్మా అని చెబుతున్నారు. మరి అలాగే ప్రతి గ్రామం కూడా మన నియోజకవర్గమే కాదు, మన రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామం కూడా ఇలాగే చెప్తుంది. మహిళలందరూ కూడా మరి మహిళలకి ఉన్నత స్థానాన్ని కల్పించింది మన చంద్రబాబు నాయుడు గారు, నందమూరి తారక రామారావు గారు. ఆయన అడుగుజాడల్లో ఉన్నట్టు మన చంద్రబాబు నాయుడు గారి. మరి ఈ రోజున డ్వాక్రా గ్రూప్ కానీ మరి గ్యాస్ కనెక్షన్ అంతకితో మరి గ్యాస్ పొయ్యిలు అనేది ఎవరికి తెలీదు. దీపం పథకం పెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ అనే కనెక్షన్ ఇచ్చి మరి ప్రతి ఒక్క నిరుపేదను కూడా మరి ఉన్నతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలా వండుకు తింటారో ఆ స్థాయిలో మరి అందరినీ కూడా నిలబెట్టినటువంటి మన చంద్రబాబు నాయుడు గారికి, మరి అదే విధంగా ఇప్పుడు మన రాము గారు కానీ, మరి రావి వెంకటేశ్వరరావు కానీ, మరి జనసేన నాయకులు కానీ మనందరం కూడా ప్రతి గ్రామానికి వెళ్తున్నాము. ప్రతి గ్రామంలో కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఇదే మన విజయానికి నాందిగా కోరుకుంటూ మరి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మేము విజయవంతం చేయాలంటే గుడివాడ పట్నం నాగవారపాడులోని పెలికాన్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ వైద్య సేవలను ఎమ్మెల్యే కొడాలి నాని గురువారం ప్రారంభించారు. అనంతరం హాస్పిటల్ ఏర్పాటు చేసిన అధునాతన వైద్య విభాగాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలతో వైద్యం అందకుండా ఎవరు మరణించకూడదనే సంకల్పంతో మనిషి రూపంలో దేవుడులా దివంగత వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ 108, 104 సేవలను ప్రారంభించారని కొనియాడారు. తండ్రి బాటలో నడుస్తూ 3 లక్షల ఆరోగ్యశ్రీను 25 లక్షలకు పెంచిన మహోన్నతుడు సీఎం జగన్ అని ఎమ్మెల్యే కొడాలి నాని కీర్తించారు. గత ప్రభుత్వ హయాంలో 108, 104 వాహనాలు షెడ్యూలకే పరిమితమయ్యాయన్నారు. ఆరోగ్యశ్రీను నిర్వీర్యం చేస్తూ టీడీపీ అనుకూల కార్పొరేట్ హాస్పిటల్కు లక్షలు దోచిపెట్టేలా ఎమ్మెల్యేలు సిఫార్సులు లేఖలు పంపిన వారికే గత ప్రభుత్వంలో వైద్యం అందేదని ఆయన గుర్తు చేశారు. నాడు వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన నేడు జగన్ అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీను దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో అమలు చేయడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో గుడివాడ డీఎస్పీ శ్రీకాంత్, గుడివాడ ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ పాలడుగు వెంకట్రావు, పట్న వైసీపీ అధ్యక్షులు గొర్లా శ్రీను, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మండలి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ఆరోగ్య సమస్యలు రాకూడదు, ఒకవేళ వచ్చినా కూడా ఆర్థికంగా వాళ్ళు వైద్యం చేయించుకోలేక మరణించడం, ఇబ్బంది పడటం ఉండకూడదన్నటువంటి ఉద్దేశంతో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో
ప్రజలకి కార్పొరేట్ వైద్యాన్ని పేద ప్రజలకు అందించినటువంటి మనుషులకు ఉన్నటువంటి దేవుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన కొడుకు జగన్ అవడానికి ఆ కార్డు తీసుకుని ఈ హాస్పిటల్ వస్తే 25 లక్షల రూపాయల వైద్యం వరకు ఏ అధికారికో ఏ శాసనసభ్యుడికో ఎవరికి కూడా చెప్పకుండా వైద్యం చేయించుకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ వెళ్ళిపోయేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చాడు. ఈ 108 యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద పడిపోతే కనీసం కార్లు కూడా ఆపరు, చాలా మంది వెళ్ళిపోతా ఉంటారు చూసుకుంటా. ఎవరో ఆర్కే లాంటి 4 రూపాయలు పిచ్చోడు కొంతమంది ఆపి వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్తాం ఇవి చేస్తూ ఉండేవాళ్ళం. ఈరోజు అక్కడ యాక్సిడెంట్ అయితే 10 నిమిషాలు 1/2 గంటలో 108 వచ్చి అక్కడి నుంచి దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆ ప్రాణాన్ని కాపాడేటువంటి పరిస్థితి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు. 104 గ్రామాలకు వెళ్ళి దీర్ఘకాలిక జబ్బులు ఉన్నటువంటి బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, హార్ట్ కావచ్చు, కిడ్నీ కావచ్చు, రకరకాల సమస్యలు ఉండే ప్రతి నెల ఒక డేట్ ఇచ్చి ఆ డేట్ ప్రకారం ప్రతి గ్రామానికి వెళ్ళి వాళ్ళకి మళ్ళీ టెస్టులు చేసి నెలకు సరిపడే ట్యాబ్లెట్లు ఇచ్చేటువంటి కార్యక్రమం 104. 108 రోడ్డు మీద ఏమైనా పడిపోతే తీసుకెళ్లేటువంటి కార్యక్రమం, లేకపోతే ఇంట్లో ఉండి హార్ట్ అటాక్ అని చెప్పి ఫోన్ చేస్తే తీసుకెళ్లే కార్యక్రమం. హాస్పిటల్లో కార్పొరేట్ హాస్పిటల్లో ఉచితంగా వైద్యం పేదలకి. ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారు తీసుకొస్తే తర్వాత ప్రభుత్వాలు అన్నింటినీ గాలి వదిలేసి 104లు 108 షెడ్లకు వెళ్ళిపోయినాయి. కాటాకేసి అమ్మేసే పరిస్థితి. హాస్పిటల్స్కి 5 వయసుల బిల్ల కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళకి కావాల్సినటువంటి కార్పొరేట్ హాస్పిటల్స్కి ఆరోగ్యశ్రీని సంక్రాంతి ఇచ్చేసి నాబోటి ఎమ్మెల్యేలు రాసిస్తే పలానా వ్యక్తికి హార్ట్ ప్రాబ్లం ఉంది, ఈయనకి ఆపరేషన్ చేశాడు అని మెడికల్ బిల్లులు పెడితే, హాస్పిటల్ బిల్లు పెడితే 7 లక్షలు 8 లక్షలను కూడా ఇచ్చేస్తారు. ఆ రకంగా కొన్ని కార్పొరేట్ హాస్పిటల్కి దోచిపెట్టినటువంటి పరిస్థితి రాష్ట్రంలో గత ప్రభుత్వాలు. ఈరోజు ముఖ్యమంత్రితో కానీ, శాసనసభ్యుడితో కానీ, అధికారులతో కానీ సంబంధం లేకుండా 25 లక్షల వరకు వైద్యం చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటే ఎక్కడ కూడా ఎవరి దగ్గరికి వెళ్లకుండా కార్డు తీసుకుని హాస్పిటల్కి వస్తే 25 లక్షల రూపాయలు దాడుతూనే ముఖ్యమంత్రితో కానీ, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులతో కానీ పని ట్రీట్మెంట్ చేయించి వాళ్ళే డబ్బులు ఇచ్చి హాస్పిటల్ వాళ్ళే ఛార్జీలకు పంపించేటువంటి పరిస్థితి కల్పించారు. ఈరోజు ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ ఆరోగ్యశ్రీ కావచ్చు, 108 కావచ్చు, 104 కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఈ స్కీమ్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి ప్రభుత్వం కూడా అమలు చేసేటువంటి పరిస్థితికి ఈరోజు భారతదేశం వచ్చింది. దానికి ఆద్యుడు, దీన్ని తీసుకొచ్చినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన గతంలో కూడా చెప్పాడు, ఆయన డాక్టర్ కాబట్టి ప్రజల యొక్క కష్టాలు, వాళ్ళకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలకి మెడికల్ ట్రీట్మెంట్ చేయాలంటే ఎంత ఇబ్బంది అన్నది ఆయన దగ్గర నుంచి చూశాడు. రాత్రి 8 గంటలకి ప్రోగ్రామ్స్ అయిపోయినాక లెటర్లు ఇచ్చేవాళ్ళం అందరం. 294 మంది ఎమ్మెల్యేలు, ఎవరికో గుండె నొప్పి అని, ఒక కిడ్నీ సమస్య అని మా దగ్గరికి వచ్చి అన్ని పట్టుకెళ్ళి ఇచ్చేవాళ్ళం. అక్కడ అవన్నీ కూడా చూసి అమౌంట్ వేసేవాడు. దాని మీద 2 లక్షల రూపాయలు హార్ట్కి ఆపరేషన్ అవుతుందంటే మేము రాసేవాళ్ళం, ఇతను నిరుపేద, ఇతను డ్రైవరు, ఇతను రిక్షా కార్మికుడు, ఇతను ముఠా వ్యక్తి అని చెప్పి చూసి దానికి 2 లక్షల రూపాయలు అమౌంట్ వేసి రౌండ్ చుట్టి సంతకం పెట్టి ఇచ్చేవాడు డబ్బులు. అంటే ఇట్లా రోజుకి 2000 3000 సంతకాలు పెట్టి చేయి పడిపోతుంది. నా దగ్గరికి కొన్ని సమస్యలు వస్తున్నాయి, కొన్ని రాలేకపోతున్నాయి, దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కారం ఉండాలి. ఎవరికో గుండె నొప్పి వస్తే హాస్పిటల్కి వెళ్ళకుండా లోకల్గా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఆడి జెండుకి వెళ్ళి టైప్ చేయించి ఆ కాగితాలు ఆయనకి పెడితే ఆయన శాంక్షన్ చేస్తే ఎప్పుడో వారానికి 10 రోజులు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేస్తున్నట్టు పరిస్థితి ఉండేది. అటువంటి పరిస్థితి ఉండకూడదు. హార్ట్ అటాక్ ఎటువంటి జబ్బు వచ్చినా కూడా డైరెక్ట్ గా కార్డు తీసుకుని హాస్పిటల్కి వెళ్తే వైద్యం జరగాలన్నటువంటి గొప్ప తలంపుతో పెట్టినటువంటి ఈ కార్యక్రమం మా గుడివాడలో పాలదేవి గారు దిగ్విజయంగా మాత్రం డాక్టరు ఎనతిష్య ఇచ్చినప్పటికీ కూడా, మత్తు ఇచ్చినప్పటికీ కూడా
ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా అది కిడ్నీ ప్రాబ్లం రావచ్చు, లేకపోతే యూరిన్ ట్రాక్ దెబ్బతినేటటువంటి పరిస్థితి రావచ్చు. అటువంటి సర్జరీని కూడా కేవలం గంటలు చేయకుండా కేవలం నిమిషాల్లోనే పూర్తి చేసేటటువంటి నైపుణ్యత ఆవిడ యొక్క మరి పరిణితి, వైద్య పరిణితి కలిగి ఉండడం గుడివాడ ప్రజల యొక్క అదృష్టం అని చెప్పి నేను భావిస్తూ, మరి ఇటువంటి ఆసుపత్రికి ఎక్కువగా ఉపయోగించుకునేదానికి, మహిళలకు ఎక్కువగా ఉపయోగపడేదానికి ఈ యుట్రస్ రిమూవల్ ఆపరేషన్ మన ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా లేదు. పెద్దలు సత్యానందబాబు గారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అరకరక సామాగ్రి ఉంది అని చెప్పారు. కానీ ప్రభుత్వంలో అటువంటి అవకాశాలు లేవు. ఆ పదాన్ని సత్యానందబాబు గారు ఉపసంహరించుకోవాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం వైద్యం పట్ల పూర్తి దృష్టిని కేంద్రీకరించి ప్రతి ఆసుపత్రిలోనూ కూడా అన్ని రకాల సౌకర్యాలు కల్పించడమే కాకుండా గుడివాడ ఆసుపత్రికి రమారమి 10 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడమే కాకుండా స్కానర్, లిఫ్ట్, బేరియాటిక్ వార్డ్, చైల్డ్ వార్డ్, ఇటువంటి వార్డులు కూడా తీసుకొచ్చి ఈ ప్రభుత్వం పేద ప్రజల యొక్క సంక్షేమమే కాకుండా ఆరోగ్యానికి కూడా పూర్తి రక్షణ కల్పిస్తూ ముందుకెళ్తుంది. పేద ప్రజల యొక్క పక్షపాతిగా ఈ ప్రభుత్వం ఉంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ, ప్రభుత్వ పాఠశాలలో కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి ఇబ్బందులు కానీ, సమస్యలు కానీ లేవు. ఆధునికమైనటువంటి పరికరాలను తీసుకొచ్చి పేద ప్రజలకు వైద్యం అందించడంలో లోపాలు ఏమైనా జరుగుతామనే ఉద్దేశంతో ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్ళడానికి 25 లక్షల రూపాయల వరకు పెంచి కార్పొరేట్ నెట్వర్క్ లోకి ఏదైతే ఈ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఉందో దానిలోకి అనేకమైనటువంటి కార్పొరేట్ హాస్పిటల్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా తీసుకురావడం జరుగుతుంది. ఈ ఆసుపత్రి కూడా మరి దాదాపు 60 బెడ్లు ఉన్నటువంటి ఆసుపత్రి. ఈ ఆసుపత్రిని నెట్వర్క్ లో తీసుకురావడమే కాకుండా మరి అనేక రకమైన ఇంకా మిగతా ఆసుపత్రులు కూడా సాధారణంగా గుడివాడలో ఏ ఆర్థోపెడిక్ సర్జరీ చేయాలన్నా కూడా అది మన ఫాదర్ వెంకటరావు గారు అన్నపూర్ణ హాస్పిటల్ దగ్గర రిజిస్టర్ చేసుకుని దాని ద్వారా చేయించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. దాని నుంచి మరి గ్రహించడానికి గౌరవ శాసనసభ్యులు ప్రీతమ నాయకులు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి గుడివాడలో ఉన్న ఆర్థోపెడిక్ హాస్పిటల్ కూడా ఈ నెట్వర్క్ పరిధిలోకి తీసుకొచ్చి వాటిని కూడా చేర్చేటువంటి ప్రయత్నం చేయవలసిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం కల్పించేందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్. డాక్టర్ రోజా గారు గురించి అన్నల మంత్రి గారు పూర్తిగా వివరంగా చెప్పడం జరిగింది. ఆవిడ ప్రభుత్వ వైద్యురాలుగా గుడివాడ పట్టణంలో మరియు చుట్టుపక్కల కూడా ప్రజలందరికీ కూడా సేవలు అందించారు. ఆవిడ గురించి అందరికీ తెలిసిందే. అంతేకాకుండా ఆవిడ మా ఇంటి ముందే, ఆవిడ అంతకుముందు హాస్పిటల్ ఇక్కడికి రాకముందు మా ఇంటి ముందే ఆవిడ హాస్పిటల్ కూడా ఉండేది. గుడివాడ ప్రాంతం మరి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో డెలివరీ కేసులు ఎక్కడైనా కూడా ఆ డాక్టర్ వారి వద్దకు వెళ్ళి అక్కడే డెలివరీలు చేయించుకునే పరిస్థితి ఉండేది. ఈ రోజున మళ్ళీ అక్కడి నుంచి ఈ రోజు మా వార్డులోనే ఇంత పెద్ద హాస్పిటల్ని ఈరోజు నిర్మించి మన శాసనసభ్యులు గారి చేతుల మీద ఈరోజు ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా ఈ రోజు ఇక్కడ ప్రారంభించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మహిళలందరూ కూడా ఎక్కువ శాతం మీ దగ్గరికి వస్తారు. మీరు కొద్దిగా ఇదంతా బడుగు బలహీన వర్గాలు నివసించే ప్రాంతం కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వారందరికీ జాగ్రత్తగా చూసుకుని ట్రీట్మెంట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ డాక్టర్ రోజా గారికి ఈ హాస్పిటల్ దినదినాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు ఎప్పుడు ఏ అవసరమైనా కూడా ఈ ప్రాంతంలో మేమందరం కూడా పెద్దలు ఇక్కడ అందరం ఉన్నారు, మేమందరం కూడా మీకు అందుబాటులో ఉంటాం. మీ వ్యాపార అభివృద్ధికి మా వంతు సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు మమ్మల్ని ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన హాస్పిటల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. ముఖ్యంగా వైద్య వృత్తి అనేది చాలా విలువైనది. సేవ చేయడంలో వాళ్ళందరూ ముందుంటారు. ఒక వ్యక్తికి కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేవుని మీద భారం వేస్తారు. ఆ తర్వాత భారం వేసేది ఒక వైద్యుని మీదనే. మనం ప్రాణాలు కష్టకాలాలు ఉన్నప్పుడు మనము వైద్యుని నమ్మి అతని దగ్గరికి వెళ్తాము. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క వాతావరణంలో ఈ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క సొసైటీలో ఒక నమ్మదగ్గ వ్యక్తిగా వృత్తి ఏదైనా ఉందంటే అదే వైద్య వృత్తి. వాళ్ళు 24 hours
నిస్వార్థంగా వాళ్ళు సేవ చేస్తున్నారు. ఇంట్లో వాళ్ళ పరిస్థితులు కూడా పట్టించుకోకుండా ఎమర్జెన్సీ వస్తే ఎంబడి అటెండ్ అయ్యేసి మన ప్రాణాలు వాళ్ళు కాపాడుతున్నారు. వాళ్ళు మన ముందున్నటువంటి దైవ స్వరూపులు. ఎందుకంటే అందరూ అనుకుంటారు వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు కదా అనేసి. డబ్బులు సంపాదించిన మాత్రాన వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు. కానీ ఒక డాక్టర్గా వాళ్ళ వ్యక్తిగత జీవితం చాలా కష్టంగా ఉంటుంది. అటెండ్ అయ్యేసి అన్ని రకాలుగా సేవ చేస్తూ ఇంట్లో చేసుకుంటూ మళ్ళా మన ఆపరేషన్ చేయడం కానీ అటెండ్ కావడం కానీ అనేది 24 hours చాలా కష్టమైనది. కానీ వాళ్ళు దాన్ని ఒక వృత్తిగా స్వీకరించి మన ప్రాణాలు కాపాడుతున్నాం. కాబట్టి వాళ్ళందరికీ కూడా వైద్య వృత్తికి నాకు చాలా మంచి వృత్తిగా నేను భావిస్తున్నాను. అలాగే ఇక్కడ మేడం గారు ఈ ఆరోగ్యశ్రీ పరిధిలో తీసుకుని వచ్చి ఆపరేషన్ చేయాలనేసి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సేవ చేయాలనేసి అనుకుని ఈ యొక్క పెద్ద హాస్పిటల్ స్టార్ట్ చేశారు. వారికి నా యొక్క అభినందనలు. వారు ఇంకా ముందు ఇంకా దినదిన ప్రవర్తమానం కావాలని, ఇంకా ఎదుగుదల కావాలని కోరుకుంటూ దేవుడిని ఆశిస్తూ తెలుగు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు అధ్యక్షతన విజయవాడలో జరుగుతున్న జై హో బీసీ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గుడివాడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వెనుగండ్ల రాము నేతృత్వంలో పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు కార్ల ర్యాలీని నిర్వహించుకుంటూ కార్యక్రమానికి వెళ్లడం జరిగింది. ఈ ర్యాలీని గుడివాడ టీడీపీ పట్టణాధ్యక్షులు దింటియాల రాంబాబు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీసీల అభ్యున్నతి కేవలం తెలుగుదేశం పార్టీతో మాత్రమే సాధ్యమవుతుందని, గతంలో అన్న నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అనంతరం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి వారి అభ్యున్నతికి కృషి చేయడం జరిగిందని తెలిపారు. ఈ వైసీపీ పాలనలో బీసీలకు అన్యాయం జరిగిందని బీసీ కార్పొరేషన్ నిర్వీర్యం చేసిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి అంటూ మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. జాతీయ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర పార్టీ ఆఫీసులో జై హో బీసీ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా దీనికి గుడివాడ నుంచి రావు వెంకటేశ్వరరావు గారు, అలాగే ఇన్ఛార్జ్ వెనుగండ్ల రాము గారు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బీసీలందరూ కూడా బయలుదేరి వెళ్ళడం జరుగుతూ ఉంది. మరి అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం ఈ రోజున బీసీలకి తెలుగుదేశం పార్టీ చేసినటువంటి విషయాలని ఒకసారి గుర్తు చేయడం, అలాగే 2 బస్సులను ఓపెన్ చేసి నియోజకవర్గాల్లో బస్సు తిప్పే కార్యక్రమాలు కూడా డిజైన్ చేయడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల అభ్యున్నత కోసం, బడుగు వర్గాల అభ్యున్నత కోసం పాటుపడినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అది బడుగు వర్గాల ప్రజలందరిలో కూడా ఆభావం కూడా ఉన్నది. ఇవాళ ఉన్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బీసీలకి ఏదో చేస్తున్నట్టుగా మరి షో చేసి కేవలం వాళ్ళని పక్కకు పడేసినటువంటి పరిస్థితుల్లో ఇవాళ ముందు స్థానంలో నిలబెట్టే విధంగా మరి బీసీలకి ఎక్కువ అభ్యుదయాన్ని కోరినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి గతంలో కూడా బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీ వర్గాలందరికీ కూడా అనేక రకాలుగా ఆదరణ ఇచ్చినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ. ఆ విషయం అందరికీ తెలుసు. ఒక ఆదరణ పథకం ద్వారా అనేక కులవృత్తులు చేసినటువంటి వ్యక్తులందరికీ కూడా వాళ్ళు ఏ వృత్తి చేసుకుంటున్నారో దానికి సంబంధించిన పరికరాన్ని అటువంటి వాటిలన్నింటినీ కూడా అందించినటువంటి ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం. అలాగే బీసీల యొక్క పిల్లలు ఎవరైనా సరే చదువుకుంటా ఉంటే వాళ్ళందరినీ కూడా విదేశాల్లో చదివేందుకోసం దాదాపుగా 10 లక్షల పైన ఇచ్చి వారందరినీ ఆదుకున్నటువంటి ప్రభుత్వం. అలాగే వారు చేసుకున్నటువంటి వృత్తి వ్యాపారాల్లో మరింత అభ్యున్నతి కోసం కొంత ధన సహాయం లోన్ ద్వారా బీసీ కార్పొరేషన్ ద్వారా ఇప్పించినటువంటి ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం. అయితే ఈ రోజున అటువంటి బీసీ కార్పొరేషన్ని రద్దు చేసేసి అసలు అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్లు కానివ్వండి, చైర్మన్ కానీ వాళ్ళే స్వతహాగా ఇవాళ వైసీపీ పార్టీలో మాకు ఇక్కడ బీసీ కార్పొరేషన్లో ఎందుకు కూర్చున్నామా అనేటువంటి మాకే అర్థం కావట్లేదు, మాకే పని లేదు, ఏంటి కర్మానని చెప్పి భావించేటువంటి పరిస్థితుల్లో ఇవాళ వైసీపీ యొక్క కళ్ళబొల్లి మాటలు నమ్మి బీసీలందరూ కూడా ఆ పార్టీకి అనుకూలంగా మాట్లాడేటువంటిది సాధారణంగా ఎప్పుడు జరగని పని. ఇది తెలుసుకోవాలని చెప్పి వైసీపీ పార్టీకి హెచ్చరిస్తూ ఈ జై హో బీసీ అటువంటి సభను పూర్తిగా విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ గుడివాడ తరపున నేను తెలియజేసుకుంటా ఉన్నా. జై హో. నమస్కారం అండి. ఈ రోజున వెనుగండ్ల రాము గారి యొక్క ఆధ్వర్యంలోని కేంద్ర కార్యాలయంలో ఏదైతే జై హో బీసీ సభ జరుగుతుందో ఆ బీసీ సభకు మరి గుడివాడ నియోజకవర్గం నుంచి వెనుగండ్ల రాము గారి యొక్క ఇన్ఛార్జ్ యొక్క ఆధ్వర్యంలోని భారీ ర్యాలీగా కార్లోన్ అనేది బీసీ సోదరులమైన అందరూ కూడా బీసీ సంఘాలందరం కూడా
పార్టీ తరఫున బయలుదేరడం జరుగుతుంది. అట్లాగే ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందో బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాడో ఆ జగన్మోహన్ రెడ్డికి బడుగు బలహీన వర్గాల్ని తమ యొక్క అధికారం కోసం ఉపయోగించుకున్న తర్వాత ఆ యొక్క వర్గాలన్నింటిని కూడా మరి సర్వనాశనం చేసే విధంగా ప్రవర్తించడం జరిగింది. కాబట్టి ఈ రోజున అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం అనేది బడుగు బలహీన వర్గాల కోసం ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టిందో రాబోయే రోజుల్లో కూడా మరింత ముఖ్యమైన కార్యక్రమాలు కూడా బీసీలుగా ఆర్థికంగా, సామాజికంగా, సాంఘికంగా అభివృద్ధి సాధించే విధంగా చేయడం కోసం ఈ రోజున జైహో బీసీ సభ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క సభలో ప్రతి ఒక్క బీసీ సోదరుడు తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చే విధంగా పాటుపడతామని తెలియజేస్తూ ఈ యొక్క యనుగల రాము గారి యొక్క నాయకత్వంలో తప్పనిసరిగా గుడివాడ నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చి రాము గారిని ఎమ్మెల్యేగా చేస్తామని తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి పాలనలో బీసీలకి ఒరిగింది ఏమీ లేదు. ఏదైనా బీసీలకి న్యాయం జరిగిందంటే నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే. మరి రాష్ట్రంలో సగానికి పైగా బీసీలు ఉన్నారు. బీసీలు ఓటు వల్ల గెలిచిన జగన్మోహన్ రెడ్డి బీసీలకి అన్యాయం చేస్తానే ఉన్నాడు. మరి ఈ బీసీలు అందరం కూడా ఈ తుగ్లక్ జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపేంత వరకు కూడా మేము విశ్రమించమని చెప్పి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్లో 3 పరిధిలోని 31వ వార్డు సచివాలయంలో జరిగిన ఆరోగ్య సురక్ష కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు మండల హనుమంతరావు, పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్ల సీనులు ముఖ్య అతిథులుగా పాల్గొని లబ్ధిదారులకు కార్డులను అందజేశారు. నిరుపేదలకు కూడా కార్పొరేట్ వైద్యం అందాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుమారు 300 వ్యాధులను ఆరోగ్యశ్రీలో చేర్చి 25 లక్షల వరకు వైద్య ఖర్చులు అందించడం జరుగుతుందని, లబ్ధిదారులు ఆరోగ్యశ్రీ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఆరోగ్యశ్రీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండలి హనుమంతరావు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఎంఏ నారాయణ రెడ్డి, వార్డు ఇన్ఛార్జ్ సింగిరెడ్డి గగరిన్, వైసీపీ డాక్టర్ సెల్ జిల్లా అధ్యక్షులు మలిరెడ్డి రవి, మైనార్టీ అధ్యక్షులు షేక్ బాజీ, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు రేమల్లి నీలాకాంత్, సచివాలయ కన్వీనర్ వీరశెట్టి నరసింహారావు, వైద్యాధికారి సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఆరోగ్య విప్లవం అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు పడకూడదు. ఏ వ్యక్తి కూడా అనారోగ్యంతో బాధపడుతూ నా దగ్గర డబ్బు లేదు, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి, వైద్యం చేర్చుకోలేను అనే పరిస్థితి ఉండకూడదనే ఉద్దేశంతో ఆనాడు స్వర్గీయ దివంగత ముఖ్యమంత్రి శ్రీ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం తీసుకురావడం ద్వారా ఈ పేద ప్రజలను కార్పొరేట్ వైద్యం అందించేటటువంటి స్థాయికి తీసుకెళ్లారు. ఆ స్థాయి నుండి ఈ రోజు వారి తనయుడు, మన ప్రియతమ ముఖ్యమంత్రి, మన ప్రియతమ నాయకుడు, పేద ప్రజల పెన్నిధి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజున ఆరోగ్యశ్రీలో వినూత్నమైనటువంటి మార్పులు. ఇప్పుడు ప్రస్తుతం సాంకేతిక విప్లవం అభివృద్ధి చెంది ప్రతి అంశాన్ని కూడా సెల్ ఫోన్ ద్వారా, మొబైల్ ఫోన్ ద్వారా, కంప్యూటర్ సిస్టమ్ ద్వారా చేసుకునేటటువంటి ఏర్పాటు. ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించి ఒక యాప్ను కూడా మొబైల్ ఫోన్లో ఇవ్వడం జరిగింది. సాధారణంగా మొబైల్ ఫోన్ వాడే ప్రతి వారి దగ్గర కూడా గూగుల్ ప్లే స్టోర్ అనే ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ను వాడుగా మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆరోగ్యశ్రీ అనే దాంట్లో మీకు డిస్ప్లే అవుతాయి, ఏమేమో చేసుకోవచ్చు ఆ గూగుల్ ప్లే స్టోర్ నుంచి అనేది. దాంట్లో ఆరోగ్యశ్రీ అని మీరు బటన్ నొక్కగానే ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించిన వివరాలు వస్తాయి. అక్కడ నుంచి మీరు కనుక థర్డ్ ఫేజ్ లో ఇన్స్టాల్ బటన్ క్లిక్ చేసుకున్నట్టయితే ఈ యాప్ మీకు మీ ఫోన్ లో డౌన్లోడ్ అవుతుంది. అది డౌన్లోడ్ అయిన తర్వాత మీకు ఫోర్త్ బటన్ నొక్కినట్టయితే, హాస్పిటల్స్ బటన్ నొక్కినట్టయితే ఈ నెట్వర్క్ పరిధిలో ఉన్నటువంటి అన్ని ఆసుపత్రుల వివరాలు, మీరు ఏ ఆసుపత్రి, ఏ
జబ్బుకు సంబంధించి ఎక్కడ స్పెషలైజేషన్ హాస్పిటల్ ఉంది, ఏ హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పేటటువంటి వివరాలు ఉంటాయి. ఆ తర్వాత ఇంకో బటన్ నొక్కినట్టయితే ఆ బటన్ లో మీ కుటుంబ సభ్యుల వివరాలు, మీ వివరాలు కూడా ఉంటాయి. అంటే ప్రతిదీ కూడా పారదర్శకంగా ఉండాలి అని చెప్పి గతంలో ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు మనం ఏ స్థానికంగా ఉన్న పార్టీ అధ్యక్షుడు బర్ర శ్రీను గారి దగ్గరకో లేకపోతే మెడికల్ హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ నారాయణ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళవలసి వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మీకు ప్రభుత్వం ఒక కార్డుని ఏదైతే ఉచితంగా ఇచ్చే ప్రోగ్రాం మరి గుడివాడలో ఇవ్వడం ప్రారంభం జరిగింది. మొట్టమొదటిసారిగా ఈ 33-34 వార్డులు ఎంచుకొని ఈ వార్డులో ప్రజానీకాన్ని అందరికీ కూడా మరి కార్డు ఇవ్వడం జరుగుతూ ఉంది. మొదటిగా ఈ కార్యక్రమానికి అధ్యత వచ్చినటువంటి మరి పెద్దలు మున్సిపల్ కమిషనర్ గారికి, ముల్లకృష్ణ గారికి మరి స్వాగతం చేసుకుంటూ, ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చాక విద్యను వైద్యాన్ని 2 కళ్ళతో తీసుకుని ప్రతి ఒక్కరు చదువుతో మరి ఉన్నత స్థాయికి వెళ్ళిపోవాలి, ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ మీడియం చేర్పించి మరి ప్రపంచ స్థాయి విద్యార్థులు చేయాలని చెప్పేసి కంకణం కట్టుకుని మరి ఇవాళ స్కూల్స్ సైన్స్గా మార్చేసి అదే పరిస్థితిలో భాగంగా ప్రత్యేకంగా వైద్య విభాగాన్ని ముఖ్యమంత్రిగా తీసుకుని వైద్యానికి అధికంగా డబ్బులు కేటాయించి ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చాక ఈ 4 సంవత్సరాల్లో 56,000 మందికి ఒక్క వైద్య విభాగం ఉద్యోగం జరిగింది. 56 పైసలకు డాక్టర్స్ కానివ్వండి, నర్సింగ్ కానివ్వండి, ఏఎన్ఎల్ కానివ్వండి, ఈ రిక్రూట్మెంట్ భారీ ఎత్తున ఎక్కడ కూడా కరప్షన్ లేకుండా ఎవరైతే టాలెంట్ ఉన్నారో, ఎవరైతే మెరిట్ ఉన్నారో వాళ్ళకి మరి పోస్ట్ పిలిచి ఇవ్వడం జరిగింది. మా మధ్య చాలా మంది వస్తా ఉంటారు సార్, మాకు ఉద్యోగం చూపించున్నాయి. నేను ఎమ్మెల్యే గారు చెప్పినా కానీ, మంత్రి గారు చెప్పినా కానీ ఎవరికి కావు. ఒక్క టాలెంట్ ఉంటేనే, ఒక్క మెరిట్ ఉంటేనే మాకు ఈ ఉద్యోగాలన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అటువంటి పారదర్శకంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాలను చేస్తా ఉన్నాడు. ఈ భారతదేశంలో ఎక్కడ కూడా సచివాలయ వ్యవస్థ లేదు. ఈ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి మరి 1,60,000 పైసలకు ఉద్యోగాలు ఇచ్చి 2,000 లక్షల మందికి వాలంటీర్లు ఇంటింటికి వాలంటీర్లు ప్రవేశపెట్టి వాళ్ళ సంక్షేమాన్ని తెలుసుకునే విధంగా ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. మనందరికీ తెలుసు ఈ కరోనాలో డాక్టర్ గారు, చాలా సీనియర్ డాక్టర్ గారు సుదర్శన్ బాబు గారు కానీ, తర్వాత మన నారాయణ రెడ్డి గారు, తర్వాత అట్లాగే మన హనుమంతరావు గారు కూడా చాలా ఈ విషయం మీద ఏ విధంగా ప్రభుత్వం వైద్య రంగం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంది. పేదలు ఎవరు కూడా అప్పుల పాలు కాకూడదు. ఏదైనా అనారోగ్యం సమస్య వచ్చినప్పుడు ఎవరు అప్పులు మరి ప్రభుత్వం చాలా మన గౌరవ ముఖ్యమంత్రి గారు విద్య వైద్యం మీద చాలా ప్రత్యేక దృష్టి పెట్టడం అనేది మీ అందరికీ తెలిసిందే. నాడు నేడు అనే కార్యక్రమాన్ని పెట్టి మరి స్కూల్స్ను కూడా ప్రైవేట్ స్కూల్స్ ధీటుగా చేయటం, అట్లాగే వైద్య రంగంలో కూడా వినూత్నమైన మార్పులు తీసుకొస్తూ ఏ పేద వ్యక్తి కూడా అనారోగ్యంతో ఇబ్బందులు పడకూడదు, అప్పుల పాలు కాకూడదు అనే సదుద్దేశంతో మనకి ఈ ఆరోగ్యశ్రీ కార్డును కూడా ఆదాయాన్ని పెంచి అలాగే లిమిట్ కూడా 10 లక్షలు కూడా చేయడం జరిగింది. ఇందాక మనకు వక్తలు చెప్పినట్లుగా ఆ కార్డు మీ దగ్గర ఉంటే 25 లక్షల రూపాయలకు సంబంధించిన మీ దగ్గర ఉన్నట్టే. అటువంటి మంచి సోఫిస్టికేటెడ్ కార్డు కూడా QR కోడ్ అన్నీ కూడా మనకి వస్తున్నాయి. మీ ఇంటింటికి వాలంటీరు, హెల్త్ సెక్రటరీ కూడా వచ్చి మీకు ఒక బ్రోచర్ కూడా ఇస్తారమ్మా. ఈ బ్రోచర్లో కూడా చాలా మంచి వివరాలు ఉన్నాయి. అసలు మామూలుగా ఈ ఆరోగ్యశ్రీకి మీరు ఏ పత్రాలు తీసుకెళ్ళాలి, ఎవరిని సంపాదించాలి, తర్వాత ఏ హాస్పిటల్లో ఎలా అనేది కూడా ఈ బ్రోచర్ చాలా బాగుంది. అట్లా ఇందాక మన హనుమంతరావు గారు కూడా చెప్పినట్లుగా ఈ యాప్ అనేది ఇప్పుడు అందరికీ మనం యాప్తోనే మనం ఏదైనా డబ్బులు ఒకరికి వేరే చోటకి పంపాలంటే మనం యాప్ ద్వారానే పంపించుకుంటున్నాం ఈ రోజుల్లో. అంటే టెక్నాలజీ అభివృద్ధి చెందింది కాబట్టి. అట్లాగే మనకు కూడా ఆరోగ్యశ్రీ యాప్ అనేది కూడా చాలా ముఖ్యమైనది. కాబట్టి మీ ఇంటికి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మన హెల్త్ సెక్రటరీలు కానీ వాలంటీర్లు కానీ మీకు ఈ బ్రోచర్ ఇస్తారు, మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తారు, 10 లక్షలు విలువ చేసే కార్డు ఇస్తారు. అట్లాగే యాప్ను కూడా మీరు ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే యాప్ను కూడా డౌన్లోడ్ చేస్తారు. కాబట్టి మీ మొబైల్ ఫోన్లో కంపల్సరీగా యాప్ ఉంటే మొత్తం సర్వస్వం ఎవరిని కూడా మీరు ఈ సచివాలయాలు కూడా సంప్రదించాల్సిన పని లేకుండా అసలు సిస్టమేటిక్ గా వెనకాల 4 పేజీలు ఇచ్చాడు మీకు. మీ పిల్లలు చదువుకున్న మీకు ఎవరన్నా దీని మీద అవగాహన లేకపోయినా
ఈ రోజు పిల్లలందరూ కూడా స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు కాబట్టి ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం కానీ, ఏ విధంగా హాస్పిటల్ మనం ఎంపిక చేసుకోవచ్చు, ఏ జిల్లా ఏ స్టేట్లో ఎలా ఎంపిక చేసుకోవచ్చు, ఆరోగ్య మిత్ర ఎవరు, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఏంటి, అన్ని వివరాలు కూడా యాప్లో ఉంటాయి మీకు. కాబట్టి ఇటువంటి మంచి ప్రోగ్రామ్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మన ఆరోగ్యశ్రీ ఈ కార్డ్స్ ఇవ్వటం కానీ, ఇటువంటి బ్రోచర్లు తయారు చేసి మీ అందరికీ తెలియాలని చెప్పని ఇవ్వటం కానీ, అలా యాప్ని డౌన్లోడ్ చేసుకుని చేయడం కూడా జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా మీకు ఈ రోజు నుంచే, అంటే కొంతమందికి ఆల్రెడీ మీకు ఇంటికి వచ్చి ఈకేవైసీ కొంతమంది తీసుకుని ఉంటారు. ఇప్పుడు అఫీషియల్గా అందరికీ మీకు కార్డ్స్ ఇవ్వటం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇంటింటికి వచ్చి మీ అందరికీ ఇస్తారు. ఎవరికైనా ఏదైనా రాకపోతే మీకు ఇబ్బంది ఏం లేదు. మీ ఆరోగ్యశ్రీకి కార్డు ఏదైనా మిస్టేక్ ఏదైనా పేర్లు పొరపాటు పడినా కూడా ఇబ్బంది ఏం లేదు. నిన్న డిఎంహెచ్ వరకు ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ గారు గుడివాడ కామ్రేడ్ సుందరయ్య భవన్లో గుడివాడ డివిజన్ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతు సంఘం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతు సీనియర్ రాష్ట్ర నాయకులు వై కేశవరావు పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు. తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వై కేశవరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భూ సర్వే ద్వారా రైతులు తీవ్రంగా నష్టపోతారని, లోపభూయిష్టంగా ఉన్న భూ సర్వే విధానంలో ప్రభుత్వ మార్పులు తీసుకురావాలని కేశవరావు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి గౌరిశెట్టి నాగేశ్వరరావు, కౌలు రైతు సంఘం నాయకులు రంగారావు, రైతు సంఘం సీనియర్ నాయకులు నీలం మురళీకృష్ణారెడ్డి, సొంటి ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నవంబరు మొదటి వారంలో వచ్చిన మిచం తుఫాన్ వల్ల కృష్ణా గోదావరి డెల్టాల్లో నిలువు మీద ఉన్న, కోసి పండ్ల మీద ఉన్న, నూర్చి కళ్ళాల్లో ఉన్న వరి పంట తీవ్రంగా నష్టపోయింది. రైతాంగం తీవ్రంగా నష్టపోయారు. దానికి ప్రధాన కారణం తుఫాను ఒక కారణం అయితే, తుఫాను కంటే ఈ ప్రాంతంలో ఉండాల్సినటువంటి డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా నిర్వహణ లేకపోవడం. చాలా దీర్ఘకాలం నుంచి డ్రైనేజ్ వ్యవస్థను మెయింటెనెన్స్ వర్కులు చేయకుండా నానబెట్టాన అవన్నీ పూడిపోయి ఆక్రమణకు గురైపోయి తూటుకాడ లాంటివి ఇతర రకరకాల వీడేసిపోయి రిసీడ్ అవల పైన కురిసిన వర్షం ఎప్పటికప్పుడు కిందకి వెళ్ళిపోవటానికి, డ్రైనేజ్లోకి వెళ్ళటానికి, డ్రైనేజ్లో నుంచి సముద్రంలోకి వెళ్ళటానికి మార్గాలు లేక ఎగదట్టి పంటలన్నీ మునిగిపోవటానికి ఎక్కువ నష్టం కలగజేసింది. అందుకని రైతు సంఘం ఈ వచ్చే సీజన్లో మళ్ళా తొలకరిచ్చే లోపుగా ఈ డ్రైనేజీ కాలువలన్నింటినీ కూడా రిపేర్లు చేసి సక్రమమైన పద్ధతిలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే రాబోయే కాలాల్లో ఏ చిన్న వర్షం వచ్చినప్పటికీ ఈ డ్రైన్స్ అన్నీ పనిచేయక పంటలు ఈ రకంగానే మునిగిపోయిస్తుంది. వాటిని నా పేరు గౌరిశెట్టి నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కృష్ణా జిల్లా కార్యదర్శిని. ఈ రోజున మనం పరిశీలిస్తే ఈ మీచం తుఫాను వచ్చి దాదాపు 4 రోజులు దాటినప్పటికీ దాని యొక్క ప్రభావం, ఇబ్బందులు కూడా రైతులు, కౌలు రైతులకి, సామాన్య చిన్న సన్నకారు రైతులకు కూడా ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఇవాళ మన రాష్ట్ర రైతు సంఘ నాయకుడు కేసీరావు గారు కూడా చెప్పినట్లు కూడా ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే, ఈ యొక్క తుఫాను అనేది ప్రకృతి వైపరీత్యం. ఆ వైపరీత్యానికి ఇవాళ దానికి తోడు కూడా ఇవాళ ఈ యొక్క డ్రైనేజ్ సిస్టమ్ కూడా అస్తవ్యస్తంగా ఉంది. ప్రతి సంవత్సరం అనేక సార్లు కూడా జిల్లా అధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్ళటం రైతు సంఘం ఆధ్వర్యంలో జరిగింది. కానీ ప్రభుత్వం కూడా ఏ రకమైనటువంటి ఆ యొక్క ముంపు పోయే విధంగా, అంటే ఆక్రమణకు గురైనటువంటి ఈ యొక్క డ్రైనేజీ కాలువలు కానివ్వండి, అలాగే పూడికలతో ఇతర కిక్కిర్స లాంటి, తూడు లాంటి వాటితో పూడుకుపోయినటువంటి వాటిని తొలగించడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా పనిచేయకపోవటం వలన ఏ మాత్రం తుఫానే కాదు, ఏ మాత్రం ఒక భారీ వర్షం పడినా కూడా ఇవాళ ఆ పరిస్థితి ఎదురవుతుంది. ఎందుకంటే ఆరుగాలం కష్టపడి పండించిన రైతులకు కానీ, కౌలు రైతులకు కానీ పంట చేతికి వచ్చే టైంలో ఈ ఉపద్రవాలు ఏర్పడినప్పుడు రైతులు పూర్తిగా నష్టపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ముందు చూపుతూ ఇలాంటి నష్టాలు కలుక్కోకుండా ఇవాళ వ్యవసాయ రంగాన్ని కాపాడవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. దాంతోపాటు కూడా ఇవాళ దెబ్బతింది తుఫాను ప్రభావం వలన, అది రంగు మారిన రూపంలో కానీ, మొలకెత్తిన రూపంలో కానీ, నూకై ధాన్యం కొనుగోలు అనేది
జరుగుతూ ఉంది. కొన్ని గ్రామాల్లో మిషన్ కోత దాదాపు 70-80% అవటంతో అంతకుముందే డబ్బులు అవి పడినాయి. ఇప్పుడు కొంత మన మీద ఉన్నటువంటి వాళ్ళు కుప్పలు దించడంతో డిసెంబర్ 9 నుంచి మళ్ళీ అంతకుముందే అన్న 4 రోజులకి 5 రోజులకి డబ్బులు పడినాయి. ఇప్పుడు వచ్చేటప్పటికి డిసెంబర్ 9 నుంచి స్లో అయిపోయింది. ధాన్యం తోలిన దానికి డబ్బులు పడటం అనేది కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రజాశక్తి దినపత్రికలో మాత్రమే వచ్చింది. మొత్తం సివిల్ సప్లైస్ ద్వారా కొంటున్నారు. 5,000 కోట్ల అప్పు తీసుకుంది ప్రభుత్వం. దానికి సివిల్ సప్లైస్ అప్పు తీసుకుంటే దానికి అప్పు తీర్చడానికి గ్యారంటీ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. కానీ ధాన్యం కొనటానికి పాత బాకీలు కలిపి 15,733 కోట్లు కావాలి. అంటే వాళ్ళు తీసుకున్న అప్పుకి మరి అవసరమైన డబ్బులు ఎంత తేడా ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి తోలేంటి ధాన్యానికి ఆలస్యంగా డబ్బులు 21 రోజులు దాటిపోయే పరిస్థితి రాబోతుంది. 21 రోజుల్లోనే ఇస్తామని అన్నారు, కానీ అది అమలు జరిగే పరిస్థితి లేదు. మా గ్రామంలో అయితే వెంటనే పడిపోయినాయి కదా మొదటి తోలిని మిషన్ కోత. ఇక ఎప్పుడు ఇలా రైతు సోదరులందరికీ నూతన సంవత్సర సంక్రాంతి ముందుగా శుభాకాంక్షలు. అలాగే సిటీ టేబుల్ యాజమాన్యానికి కూడా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలతో తెలియజేస్తూ, ఈ చంద్రయ్య డ్రైను అనేది సుమారుగా దాని చుట్టుపక్కల ఉన్న పొలం 1,500 ఎకరాలు ఉంది. అది బేతవోలు, పెద్దరికపాడు, ఇంకా కొంత భూమి కూడా భూషణకులకి సంబంధించిన భూములు, పెద్దరికపాడికి సంబంధించి, తట్టివరికి సంబంధించినవి. ఆ భూములన్నీ కూడా చంద్రయ్య ఏ మాత్రం వర్షం పడినా కాలువ పూడికి తీగిపోవడంతో పొలాల మీదకి ఆ ఫ్లడ్ వచ్చేసి పడిపోయి ఇట్లా కొన్ని సంవత్సరాలుగా పంట నష్ట పరిహారం రైతులు భరిస్తూనే ఉన్నారు. ప్రభుత్వం పూడికలు తీపోవటంలో పూర్తిగా వైఫల్యం చెందింది. కావున సకాలంలో పూడికలు తీసి పంట భూములను ఆదుకోవాల్సిందిగా మేము రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం మినప చేలు తడపటానికి, స్ప్రేయింగ్లు చేయటానికి లోలో అన్న కాలువ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గుట్లవల్లేరు మండలం అంగులూరు గ్రామంలో భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించిన టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెనుగండ్ల రాము. మరో 3 నెలల్లో జనసేన టీడీపీ సంయుక్త ప్రభుత్వం రాబోతుందని తెలిపిన రావి వెంకటేశ్వరరావు. ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా లక్షల రూపాయల కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్న మహానేత జగన్మోహన్ రెడ్డి అంటూ కొనియాడిన కొడాలి నాని. టెలికాన్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ వైద్య సేవలను ప్రారంభించిన ఎమ్మెల్యే కొడాలి నాని. బీసీల అభ్యున్నతి కేవలం తెలుగుదేశం పార్టీతో మాత్రమే సాధ్యమవుతుందని తెలిపిన టీడీపీ పట్టణ అధ్యక్షులు రాంబాబు. జైహో బీసీ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరి వెళ్లిన టీడీపీ నేతలు, కార్యకర్తలు. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.